అంటే ఆమె ఈ లోకానికి కొత్త, ఆమె కొత్త మనిషి ఈ లోకానికి. ఆమె వచ్చి సంవత్సరం అయింది అంతే, 365 రోజులు. ఈ లోకంలో ఉన్న మనుషులు తెలియదు, మానవత్వం తెలియదు, బోధ తెలియదు, మతాలు తెలియవు, కులాలు తెలియవు, రంగులు తెలియవు, రుచులు తెలియవు, ఏమి తెలియదు ఆమెకి. ఇప్పుడు ఏమి తెలియదు. దినము 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 గడిచిన కొద్దీ నడకంటే ఏమిటో, నిద్ర అంటే ఏమిటో, తిండి అంటే ఏమిటో, చుట్టాలంటే ఎవరు, బంధువులు అంటే ఏమిటో, దేవుడు అంటే ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకుంటుంది ఒక్కొక్కటిగా. అలా తెలియజేసే బాధ్యతలో ఇప్పుడు మనమందరం ఇన్వాల్వ్ అయినాం. నా వంతుగా నేను ఇప్పుడు చెబుతున్నా, కానీ రోజు చెప్పాల్సింది తల్లి, రోజు చెప్పాల్సింది తండ్రి. మీరందరూ ఇంకా మళ్ళీ ఎప్పుడో పాపను కలుస్తారు, ఏదో సందర్భంలో, స్కూల్కి వెళ్ళేటప్పుడు, మళ్ళీ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడు, లేదా మీరే ఫంక్షన్ చేసుకున్నప్పుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు. మనము ప్రవర్తించే మన ప్రవర్తన, నడవడిక, మన మాటలు అన్ని గమనిస్తుంది ఆమె. గమనించి మన నుంచి నేర్చుకుంటుంది మనకు చెప్పకుండానే. అయితే ఆమెకు మనము మంచి సంగతులే నేర్పించేటువంటి గురువులముగా, పెద్దలముగా, తల్లిదండ్రులముగా ఉండాలి. అదే దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము 123వ కీర్తనలో మనం చదువుకుంటాం. మరి దేవుడే ఇచ్చిన బహుమానాన్ని దేవుని మహిమ కొరకు ఈ లోకంలో మనము పెంచాలి. ఇది మనందరి బాధ్యత ఉన్నది ఈ విషయంలో. గనుక మరి పాపను దేవుడు దీవించి ఆశీర్వదించి ఒక ఎస్తేరు లాగా, ఒక దెబోరా లాగా, ఒక మరియమ్మ లాగా దేవుని మహిమార్థముగా దేవుడు తనను వాడుకొనుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుడు తన కొరకు, బిడ్డ కొరకు ఏర్పాటు చేసినటువంటి దీవెనలు ఉన్నాయి. అవన్నీ మేలుకరమైన దీవెనలే తప్ప ఇంకొకటి కాదు. గనుక మరి పాపను మనమందరము కూడా దేవుని సన్నిధానములో మనము ఆమెను దీవించి ఆశీర్వదించి మనం వెళ్ళాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒక మాట చదువుకొని మనము ముగించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కాదు. మరి పాప జీవితంలో దేవుడు ఇవ్వబోయేటువంటి సమాధానకరమైనటువంటి ఉద్దేశములన్నీ కూడా దేవుడు బిడ్డ జీవితంలో నెరవేర్చునుగాక. అందరూ ఆమెన్ చెప్తారా? ఆమెన్. మరి ఇప్పటి నుంచి కూడా 24 గంటలైతే తల్లిదండ్రులు పాప మీద ఇట్లనే కన్ను పెట్టి కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. దేవునికి మహిమ కలుగును గాక. నేను పాప కొరకు చెప్తున్నా ఈ మాటలు. ఇప్పుడు పాపను కాయడానికి దేవుడు తన దూతలను కావలిగా ఉంచుతాడు పాప చుట్టూ. కొన్నిసార్లు ఈ విషయం మీకు తెలియనికి ఒక మాట చెప్తానండి. పిల్లలు నిద్రపోయినప్పుడు, చిన్న పిల్లలు స్నానం చేసి పడుకోబెడితే వాళ్ళే నవ్వుకుంటూ ఉంటారు. ఎందుకు నవ్వుతారో తెలుసా ఎవరైనా? వాళ్ళకి మన భాష అర్థం కాదు, మనం వేసే జోకు వాళ్ళకి అర్థం కాదు. మరి ఎందుకు నవ్వుతున్నారు? అంటే దేవదూతలు వచ్చి వాళ్ళని ఆడిస్తుంటారు. దేవుని దూతలు వచ్చి వాళ్ళని ఆడిస్తూ ఉంటారు. అది దేవదూతలకు తెలుసు భాష, దేవునికి తెలుసు, పిల్లలకే తెలుసు. అది కొంతకాలమైన తర్వాత అది వాళ్ళకు కూడా తెలియదు. అంటే చిన్న పిల్లలకే తెలిసే భాష ఒకటి ఉంది. ఆ భాషలో దేవుడు, దేవదూతలు వచ్చి వాళ్ళతో మాట్లాడతారు. అలా వాళ్ళతో సంతోషంగా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి తెలియకుండానే నవ్వుతుంటారు పిల్లలు. దేవుడు చిన్న పిల్లల చుట్టూ దేవదూతలను కావలుంచుతానని చెప్పిండు 91:11లో. ఆ వాగ్దానం పాప పట్ల నెరవేర్చబడును గాక. ఆమేన్. హల్లెలూయా. గనుక మరి దేవుడిచ్చే ఆశీర్వాదాలని పాపకు కలగాలని, తన చిన్నతనం నుంచే నమ్మి రక్షణ పొంది అనేకులకు ఒక యోధురాలు ఉండాలని కోరుకుంటున్నా. ఏమండి, మెథడిస్టు సంఘ స్థాపకుడైన జాన్ వెస్లీ గారు, వాళ్ళ తల్లి గారు సుసన్న వెస్లీ గారు గొప్ప ప్రార్థన పరురాలు. ఆమె ప్రార్థనను బట్టే జాన్ వెస్లీ గారు గొప్ప సంఘాన్ని స్థాపించారు. మరి ఈ క్వీని అనబడిన ఈమె రాణి కూడా, ఈమె కూడా అనేక మంది భక్తులకు, భక్తురాండ్రకు ఒక రాణిగా తను ముద్ర వేయును గాక భవిష్యత్తులో. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. మరి ఈ మాటలన్నీ బిడ్డ జీవితంలో, ఈ కుటుంబం జీవితంలో దేవుడు నెరవేర్చాలని మనము ప్రార్థన చేసుకుందాం. రండి. మన మధ్యలో పాస్టర్ సుదర్శన్ గారు ఉన్నారు. ఒక మాట ప్రార్థించిన తర్వాత మనం ముందుకు కొనసాగుతాం. త్వరగా రావాలి. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ మీ శిరస్సు వంచండి.
స్తోత్రం తండ్రి, ఘనమైన నీ పవిత్రమైన నీ ఉన్నతమైన నామని కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అబ్రహాం, ఇసాకు, యాకోబులకు తండ్రి, మాకు దేవుడిని కొందనాలు చెల్లిస్తున్నాం. దేవా, ఈ యొక్క సాయంకాల వేళలో తండ్రి నీ యొక్క దాసును నిలబెట్టుకొని దేవా మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా తండ్రి ప్రభువా, ఈ సమయంలో ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా తండ్రి సతీష్ని బట్టి వందనాలు, చెల్లెమ్మ స్వర్ణతను బట్టి వందనాలు, క్యూని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. దేవ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. మరి ముఖ్యంగా నీ కృప చిన్న పాపని ఉంచండి. నువ్వు జీవించే సంవత్సరం అధికమగున్న తీరుగా నూతన సంవత్సరం దయకిణం ధరింపచేసిన దేవుడు తను కలగేసిన సంతోషం బట్టి ఆనందం బట్టి నీ కొందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఇది మొదలుకు నిరంతరము నీ కృపా, నీకు సన్నిధి, నీ హస్తము తన కుటుంబం నుంచి నడిపించమని ప్రార్థిస్తున్నాము. నాయన విత్తబడిన వాక్యం బట్టి వందనాలు. దాసును జ్ఞాపకం చేసుకోండి, తనను కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. నీ యొక్క సేవలో మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, ఇంకా ఎవరైతే రక్షణ మార్గంలో లేరో దేవారందరి రక్షణ మారు మనసు కలుగును గాక అని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకము నరకము ఉన్నటువంటి ప్రేరేపణ ప్రతి ఒక్కరికి కలగజేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వచ్చిన బంధుమిత్రులందరికీ జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్కరికి రక్షణ మారు మనసు అనుగ్రహించి నీ నామాన్ని మహిమ తెచ్చుకోమని, మీరు ఒకరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. థ్యాంక్ యూ. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి పాపను దేవుడి కుటుంబానికి ఇచ్చి ఇన్ని రోజులు దుర్గములను నిలబెడతాడు. మనకు అడ్డుగా ఉన్నటువంటి ప్రతి శత్రువును దొరకకుండా దేవుడు మనకు మరి మన చుట్టూరు ఆయన దుర్గమును నిర్మించే దేవుడు అయి ఉన్నాడు. ఆయన స్తుతులు చెల్లిదాము. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండ నుండి మధుర జలములు పంపిన ఆ యెహోవాను స్తుతించెదము. బండ నుండి మధుర ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా. స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మహిమ ఎల్లప్పుడు దేవునికి ఇచ్చెదము. మంచిది, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి క్వీని బిడ్డను దేవుడు దీర్ఘాయుష్మంతురాలను చేయునుగాక. విద్యాబుద్ధులతో దేవుడు నింపునుగాక. దేవుడు రక్షణను అనుగ్రహించునుగాక. తన యవన కాలము వృద్ధాప్యం వరకు తోడుగా ఉండునుగాక. తన దేవదూతలను కంచెగా ఉంచునుగాక. అనేకులకు వెలుగుగా ఉప్పుగా ఉంచునుగాక. అనేకులకు మాదిరికరంగా నిలబెట్టునుగాక. మంచిది. మరి బిడ్డ కొరకు తెచ్చిన కానుక ఈ యొక్క కేకు నిమిత్తం ప్రార్థన చేసుకుందాం. మీరు ముందుకు రండి, పాపనెత్తుకొని ప్రార్థన చేసుకుందాము. కృపగల తండ్రి, దయగలిగిన దేవ, దయామేడ, కరుణామేడ, మీ బంగారి పాదాలకు వందనాలు, లెక్కలేని స్తోత్రాలు స్వామినైనా. మరి సతీష్ స్వర్ణలతమ్మలకు ఇచ్చినటువంటి మరి మొదటి కుమార్తె అయినటువంటి క్వీనీని బట్టి వందనాలు. మీరు దీవించండి, ఆశ్రయించండి. బిడ్డకు ఆయురారోగ్యం దయచేయండి, దీర్ఘాయుష్మంతురాలను చేయండి తండ్రి. అయ్యా, తన పట్ల నీ చిత్తము అంతా నెరవేర్చబడును గాక. తనను బిడ్డనే నువ్వు కొడుకునివ్వలేదు,
బిడ్డనిచ్చావు. మరి బిడ్డనే ఉండాలి ఈ కుటుంబానికి మొట్టమొదటి సంతానము కానీ ఇది నువ్వు నిర్ణయించావు, ఎవరు నిర్ణయించలేదు. మరి నువ్వు ఎందుకు ఏరి కోరి బిడ్డనే ఇచ్చావో దీని వెనుకల నీ ఉద్దేశం ఏమిటో, నీ ప్రణాళిక ఏమిటో, నీ ఆలోచన ఏమిటో, నీ చిత్తం ఏమిటో అది సంపూర్ణముగా ఈ కుటుంబములో బిడ్డ జీవితంలో నెరవేర్చబడునుగాక. అటు కృప మీరు దయచేయండి. చిన్నతనము నుండి నీ సన్నిధిలో పెరగకపోతే ఈ లోకములో వారు ప్రమాదకరులవుతారు, నీకు దూరం అయిపోతారు, నరకంలో పడతారు, ఈ లోకానికి శాంతి లేకుండా చేస్తారు, వారు మనశ్శాంతిగా బ్రతకలేరు. అయ్యా ఇగో చిన్నతనంలోనే బిడ్డను నీ చేతులకు అప్పగించుకుంటున్నాం. ఇది మొదలుకొని బిడ్డను మీరు కాపాడండి, తోడుగా ఉండండి, దేవుళ్ళ కంచె ఉంచండి. దావీదుని ఎలా నువ్వు కాపాడుతూ వచ్చావు, సమూయేలుని ఎలా కాపాడుతూ వచ్చావు, అదే విధంగా బిడ్డ చుట్టూ నువ్వు తోడుగా ఉండి దినదినము ప్రతిదినము అనుదినము నువ్వు నిర్ణయించిన కాలమంతా బిడ్డకు తోడుగా ఉండి అనుగ్రహించి మీరు నడిపించి వాడుకోమని వేడుకుంటున్నాం. నువ్వు కోరుకున్నట్లుగా తల్లిదండ్రులు పెంచడానికి కావలసినటువంటి జ్ఞానమును, తెలివిని అనుగ్రహించండి. అటు శక్తిని మీరు అనుగ్రహించండి, అటు అభిషేకమును మీరు అనుగ్రహించండి, అటు కృపను మీరు అనుగ్రహించండి, అటు నాయన సహాయమును మీరు దయచేయమని వేడుకుంటున్నాం. తండ్రి స్తోత్రం. నువ్వు కోరుకున్న బిడ్డగా పెరుగునుగాక, నువ్వు కోరుకున్న బిడ్డగా ఉండునుగాక. అటు కృప మీరు దయచేయండి. ఈ లోకములో ఉన్న విషయాలేవి బిడ్డను అంటుకోకపోవునుగాక. ఎన్ని ప్రమాదాలైనా, ఎన్ని బాల్యగండాలైనా అవన్నీ నీ నామములో తొలగిపోవునుగాక. ప్రతి అడ్డంకులను, చీకటి బంధకాలను యేసు నామములో లయపరుస్తున్నాం. బిడ్డ జీవితంలోనికి వచ్చేటువంటి సాతాను బంధకాలు, ఈ లోక మంత్ర దుష్ట నీచ దురాత్మ శక్తులని యేసు నామములో లయమైపోవునుగాక. బిడ్డ చుట్టూ యేసు రక్తాన్ని ప్రోక్షిస్తున్నాం. బిడ్డ చుట్టూ తండ్రి నీ కృపనుంచండి తండ్రి, నువ్వు దుర్గముగా ఉండు తండ్రి, నీ దేవతల కంచె ఉంచండి ప్రభువా. బిడ్డ మనస్సును నువ్వు మాత్రమే ముట్టుకోవాలి, సాతాను ముట్టుకోవడానికి వీలు లేదు. తన హృదయంలో నువ్వు మాత్రమే ఉండాలి, ఇంకా దేనికి చోటు ఉండడానికి వీలు లేదు. ఆ విధంగా బిడ్డను మీరు దీవించి వాడుకుని మహిమ పొందమని వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ తీసుకురావడానికి కేక్ కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ కేక్ మీద రక్తం ప్రోక్షిస్తున్నాం. ఈ కేక్ వల్ల మృదు మధురమైన తన జీవితాన్ని మీరు మార్చండి. ఈ కేకును కట్ చేసుకొని మేమందరం దీన్ని రుచి చూస్తాం, చాలా బాగుందని ఆనందిస్తాం. బిడ్డ యొక్క జీవితం ఈ దినం మొదలుకొని భవిష్యత్తు కాలం అంతా అందరికీ ఈ విధమైన మధురానుభూతిని కలిగించేదిగా ఉండేటట్లుగా మీరే తన జీవితంలో ప్రభువా ఆ వట్టి మాధుర్యాన్ని నింపండి, నీ శక్తిని నింపండి, నీ వాక్యాన్ని నింపండి, నీ యొక్క అభిషేకాన్ని నింపండి, నీ వరములను నింపండి. నీ మహిమ కొరకు మీరు వాడుకోండి. మీరు దీవించి మహిమ పొందమని, నీ చిత్తమైతే, నీ రాకడ ఆలస్యమైతే నిండు 100వ పుట్టినరోజు కూడా బిడ్డ జరిగించుకున్నట్టు కృప దయచేసి వాడుకోనమని. హ్యాపీ బర్త్డే టు యూ క్వీనీ, హ్యాపీ బర్త్డే టు యూ.